జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆర్చికార్ హాస్పిటల్కు చెందిన వైద్యులు కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిరసనగా తరలి వెళ్లారు. అత్యాచార ఘటన నేపథ్యంలో డాక్టర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ర్యాలీ చేపట్టారు. కేసుకు సంబంధించి విచారించేందుకు ఆర్జికార్ హాస్పిటల్కు చెందిన 2 వైద్యులకు సమన్లు జారీ చేశారు కోల్కతా పోలీసులు. ఈ నేపథ్యంలోనే వైద్యులు, వైద్య సిబ్బంది నిరసనకు దిగారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు వైద్య సిబ్బంది. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిర్మాణ్ భవన్ ఎదుట డాక్టర్ల ధర్నాపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై దేశమంతా అట్టుడుకుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ డాక్టర్లంతా తమ విధులను బహిష్కరించి దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లందరూ కూడా భారీ ఆందోళనకు శ్రీకారించుంటారు. నా వెనుక చూడొచ్చు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతున్నారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి దోషులకు వెంటనే శిక్ష విధించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ మనతో ఉన్నారు. ఇప్పటికే కేసును సిబిఐకి అప్పగించారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు? ఆ కేసు ఏదైతే అది రేప్ అండ్ మర్డర్ ఉందో అది మాత్రమే సిబిఐకి అప్పగించారు. దాని తర్వాత వ్యాండలిజము ఇవన్నీ జరిగింది కదా, దాని మీద కూడా యాక్ట్ తీసుకోవాలి అర్జెంటుగా. అండ్ సిబిఐ ఇప్పుడు దాకా ఇనిషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, అంటే ఎవరినెవరిని విచారించారు, ఎవరెవరిని చేస్తున్నారని. అండ్ ఇప్పుడు దాకా ఒకరిని అరెస్ట్ చేశారు, వాడిని స్కేప్ గోట్ చేసి అరెస్ట్ చేశారు. ఎందుకంటే మెయిన్గా జరిగిన రేప్ అండ్ మర్డర్ చూస్తే అందులో మోర్ దాన్ 1 పర్సన్ ఈజీగా ఇన్వాల్వ్, అది అందరికీ తెలుసు, మోర్ దాన్ 1 పర్సన్ ఇన్వాల్వ్ అయినాడని. సో మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలి, మిగతా వాళ్ళని కూడా తొందరగా యాక్ట్ చేసి కొంచెం చర్య తీసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్స్లో మీకు ఎలాంటి రక్షణ లేదా? ప్రస్తుతం మీరు ఉంటున్న హాస్పిటల్స్లో చాలా తక్కువ ఉంటుంది. రక్షణ లేదా అని కాదు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, గేట్ కాడ ఒకరు ఉంటారు, వార్డులో ఒకరు ఉంటారు. ఒక పేషెంట్తో పాటు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీకు కూడా తెలిసిందే, ఒక్కొక్కసారి 10-15 మంది వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలా, అక్కడ పేషెంట్తో పాటు ఎక్కువ మందిని లోపలికి వదలకూడదు. అండ్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటారు అటెండర్స్ కూడా. సో మనం ఒకసారి చెప్పిన దాన్ని 10 మందికి చెప్పాల్సి వస్తుంది. అండ్ ఎవరికైతే తెలియదో వాళ్ళు ఎక్కువ కోపడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కాకూడదంటే సెక్యూరిటీ గార్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలా. అండ్ వాళ్ళకు ప్రాపర్గా వాళ్ళకి ఏమన్నా లాఠీస్ కానీ ఎట్లా కొంచెం ఇవ్వాలా చేతికి. అండ్ ఇంకొకటి ఏమంటే వెనకాల వింటూ ఉండింటారు మీరు, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలా అని చెప్పేసి. దాని అర్థం ఏమంటే అగైన్స్ డాక్టర్స్ ఎప్పుడైనా వైలెన్స్ జరిగినప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండాలా, డిఫైన్డ్ యాక్షన్స్ ఉండాలా అని చెప్పేసి. మాకు సిపిఐ కావాలని మేము ధర్నా చేస్తున్నాము. ఆల్రెడీ మినిస్టర్ చెప్పారు, మీకు మేము ఏదైతే అందజేయాలో అది అందజేస్తామో, ఆల్రెడీ లా ఏదైతే ఉందో అది ఉంది అని చెప్పారు. కానీ మాకు ఈరోజు మేము చేస్తున్న దానికి ఏంటంటే మాటలు మాకు వద్దు, మాకు రిటర్న్ ఫామ్గా ఒకటి కావాలి. పలానా టైంలో, పలానా 3 నెలల్లో, పలానా 1 నెలలో ఇలా చేస్తాము అని మాకు రాతపూర్వకంగా కావాలి. దీనికోసమే ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మొత్తానికి డాక్టర్స్ అందరూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి సరైనటువంటి దర్యాప్తు జరపడం లేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఘటనను ఆమె కవర్ అప్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనేటువంటి ఒక అనుమానం స్టూడెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఇంతటి ఏహమైన దారుణమైన ఘటనకు పాల్పడిన విద్యార్థుల పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని, దోషులను రక్షించేటువంటి ప్రయత్నం చేయొద్దని ప్రధానంగా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా రేపు కేసు పైన సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ఒక కమిటీని నియమించి దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతకు ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల ఆధారంగా డాక్టర్ల రక్షణకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం హామీస్తుంది. సో ఈ హామీలు ఈ విద్యార్థుల లోకాన్ని మరి వారిని ఏ మేరకు సంతృప్తి పరుస్తారనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.